న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, గౌరవ అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే రోటరీ క్లబ్లో తనకు సభ్యత్వం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేసిన సేవలు ఎనలేనివని, దాతల సహకారంతో రోజు ఏదో ఒక చోట రోటరీ సంస్థ సేవలు చేస్తూనే ఉంటుందని, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు బెస్ట్ రోటరీ క్లబ్ అవార్డు రావడంతో పాటు 29 అత్యున్నత అవార్డులు అందుకోవడం నిడదవోలుకు గర్వకారణమని అన్నారు. అనంతరం రోటరీ క్లబ్కు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కొల్లేపర వెంకట రత్నకుమార్, సెక్రటరీ అనంతపల్లి కృష్ణ చైతన్య, ట్రెజరర్ కోటిపల్లి ఎన్వి సత్యనారాయణలతో పాటు నూతన సభ్యులను ఆయన అభినందించారు. గతంలో పనిచేసిన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఈ కార్యక్రమంలో రొటీరియన్స్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ, పచ్చిపులుసు శ్రీరామారావు, మద్దుల సత్యనారాయణ, కొత్తపల్లి నాగేశ్వరరావు, పోలదాసు శ్రీనివాసరావు, నీలం నాగేంద్ర ప్రసాద్, గోపిరెడ్డి శ్రీనివాసరావు, పొన్నా సుబ్రహ్మణ్య శర్మ, గొన్నాబత్తుల రామారావు, గుంటుపల్లి శ్రీను, గుంటుపల్లి శివకుమార్, మీసాల ప్రసాద్, కారింకి సాయిబాబా, కాళ్ళ రాంబాబు, ఆనందం వెంకటేశ్వరరావు, గిద్దా వేణు, కొత్తపల్లి నాగేశ్వరరావు, అడ్డాల ప్రభాకర్, కేదారశెట్టి రవికుమార్, గ్రంథి బాలాజీ, గమిని వీరన్న, ఎండి ఫయాజ్, బచ్చు సుమన్ మరియు రొటీరియన్స్ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శ్రీ కందులు దుర్గేష్ గారికి మా క్లబ్ తరఫున సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మార్చి దుర్గేష్ గారికి సార్ ఇలా చూడండి సార్ సార్ ఇలా చూడాలి. దారపురెడ్డి శ్రీరామ్ ప్రతాప్ గారిని సాధారణంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలులోకి ఆహ్వానిస్తున్నాము. సార్ ఇలా చూడండి సార్ దగ్గర ఆగలేదు మాస్టర్ సార్ నక్కా శ్రీనివాస్ గారు నక్కా శ్రీనివాస్ గారు కోటిపల్లి బాల శ్రీనివాస్ 27/5/75 సంవత్సరాన అప్పలస్వామి విజయలక్ష్మి దంపతులు జన్మించినారండి. సార్ సార్ మంత్రి మూర్తిరాజు గారు సార్ ఈరోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలులో సభ్యులుగా చేరుతున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ దగ్గర నుంచి సార్ ఇలా చూడండి. సార్ దగ్గర నుంచి సార్ ఇలా చూడండి సార్. లక్ష్మీ నరసింహస్వామి ఈ విద్యార్థికి సిల్వర్ మెడల్ బహుకరిస్తుంది. 515 మార్కులతో స్కూల్ టాపర్ గణించిన పి సిరికీర్తి రోటరీ పేరు పెట్టి మా రోటరీ క్లబ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. ఫెలిసిటేషన్ టు చీఫ్ గెస్ట్ నిడదవోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్.
కూడా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, రోటరీ క్లబ్ అనేటప్పటికీ సాధారణంగా కాస్త వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు, అది ఆర్థికంగా కానివ్వండి లేకపోతే సమయాన్ని వెచ్చించగలగడం కానివ్వండి, ఇలాంటి 2 అంశాల్లోనూ వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటూ ఉంటారు. అందువల్ల మీ అందరికీ మనవి చేసేది, మీకెటు ఈ సంవత్సరం ఏ రకమైన యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలి, ఏ లక్ష్యాలని మనం సాధించాలనేటువంటి ఒక కార్యక్రమం మీకు ఉండనే ఉంటుంది. దాంతోపాటు నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కూడా వితరణశీలత్వం ఉన్నటువంటి మీలో పెద్దలు మాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను. ఈ నిడదవోలు పట్టణంలో పుట్టి పెరిగి ఉన్నటువంటి మీరందరికీ కూడా నిడదవోలు పట్టణం అంటే లేకపోతే ఈ నియోజకవర్గం అంటే ఒక రకమైన మమకారం ఉంటుంది. పుట్టిన గడ్డ, ఈ మట్టి వాసన తెలిసిన వ్యక్తులు మీరందరూ కనుక మేము చేసేటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు భాగస్వాములు అవటం అనేటువంటిది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆ విషయంగా మీరందరూ కూడా ఆలోచించి మీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకుని తద్వారా సమాజానికి మరింత సేవ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది చాలా అవసరం. అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకి. చినకాశీ రేవు, అక్కడికి వెళ్ళేదానికి అప్రోచ్ వంతెన కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మీరు రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటిక కైలాసముఖం ఉందో దానికి సంబంధించిన అప్రోచ్గా ఏర్పరిచేటువంటి అంశంలో కానివ్వండి, తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టి సానుకూలపరచడానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తాను. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. సరే, ఎవరి రాజకీయ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని కూడా మీరు ఎందుకు ఆ రాజకీయ పార్టీకి పనిచేశారు, ఈ రాజకీయ పార్టీకి ఎందుకు పనిచేయలేదని అడిగేటువంటి అర్హత ఎవరికి ఉండదు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, చాలా కష్టపడి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు ఒక రాజకీయ పక్షానికి మీరు కొమ్ము కాసినటువంటి సందర్భంలో ఎందుకు ఆ 5 సంవత్సరాల కాలంలో మీరు అది సాధించుకోలేకపోయారు అనేటువంటి మాటను కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇది నేను ప్రత్యేకంగా మిమ్మల్ని విమర్శించడానికో మరో రకంగా కాదు, కానీ మీరు కొంత ఆ పక్షం వైపు మీరు ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాలను ఎందుకు సాధించుకోలేకపోయారు అనేటువంటిది మనకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడైనా సరే మేము కోరేది ఏంటంటే, మీ అందరి ఆదరాభిమానాలతోటి మేము నెగ్గాం కనుక, ప్రజాప్రతినిధిగా ఉన్నాం కనుక మా ద్వారా పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది, మీకు పని చేసి పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా చేస్తాం. ఇది గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు చేసుకుంటే బాగుండేది అనేది మాత్రమే నా చిన్న సూచన అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా 36 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొనసాగినటువంటి ఈ రోటరీ క్లబ్ ఖచ్చితంగా మరింత కాలం పాటు, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, 100 వసంతాల పాటు ఈ సంస్థ విరాజిల్లాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దానికి అవసరమైనటువంటి కార్యక్రమాల రూపకల్పనలో మీతో పాటు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక మంత్రిగా నాకు ఒక సముచిత స్థానం ఇచ్చినటువంటి మాకు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారితో చెప్పి కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా మన నిడదవోలు నియోజకవర్గానికి సాధించుకోవడానికి నేను కృషి చేస్తాననేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించేది, ఇవాళ ఇన్స్టలేషన్ అని చెప్పి ఏదో కార్యక్రమాలు చేసుకుని వెళ్ళటం కాకుండా మీరు చేసినటువంటి మంచి కార్యక్రమం, ఎవరైతే విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారో వాళ్ళ పరీక్షల్లో వారిని పిలిచి వారికి ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళని భుజం తట్టి మీ వెనకాల మేము ఉన్నాం, బాగా చదువుకోండి, పైకి రండి అనేటువంటి ప్రోత్సాహం ఏదైతే ఇచ్చారో అది సర్వదా అభినందనీయం అనేటువంటి మాటను కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే బాధ పరితప్త హృదయంతో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయో వారికి ఆదుకోవడానికి మీలో కొంతమంది వితరణశీలత్వం ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించదగ్గటువంటి అంశం అనేటువంటి మాటను కూడా మనం చేస్తూ, అలా ఆర్థిక సహాయం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేసేది, మీరు రేపటి నుంచి కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో, మీ రోటరీ క్లబ్ తరఫున చేసే కార్యక్రమాల్లో మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తాలూకు మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి
నేను ఇక్కడ రాజకీయ పక్షం గురించి మాట్లాడటం లేదు. అది తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ అనటం లేదు. ప్రభుత్వం అనేటప్పుడు ఆ ప్రభుత్వం మన అందరిది, ఏ ఒక్కరితో కాదు. ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రజలందరిది. ఆ ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిడదవోలు రోటరీ క్లబ్కి నన్ను కూడా సభ్యుడిగా తీసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్ టు మీ. నేను అలా ఫీల్ అవుతున్నాను, ఆ ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నాను. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ గెస్చర్ ఏదైతే ఉందో ఇది నా గుండెల్లో బదిలీగా దాచుకుంటాను అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నడిపినటువంటి మీ అందరికీ, దాంతోపాటు నా గురించి నేను కొంచెం ఇబ్బంది పడే విధంగా, ఎంబరాస్ అయ్యేటువంటి విధంగా చాలా ఎక్కువగా చెప్పినటువంటి అడ్డాల సత్య ప్రభాకర్ గారికి, ఆయన మరి సత్యం చెప్పారు అసత్యం చెప్పారు మొత్తానికి చాలా మంచి గంభీరమైనటువంటి వాయిస్తో చెప్పినందుకు సత్యప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టూడెంట్ కెరీర్ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. వారు చెప్పిన దాంట్లో మొత్తంగా నేను చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, నేను నా కళ్ళు తెరిచి నా ఊహ వచ్చేటప్పటికే మా ఇంట్లో మా తాతగారు ఎమ్మెల్యే. నేను పెరుగుతున్న కొద్దీ మా తాతగారు వరుసగా 3 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు రాజమండ్రికి. నేను పెరగడమే రాజకీయ వాతావరణంలో పెరిగాను. అందుకేనేమో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో, అందుకే అంత పెద్ద లాంగ్ మీరు చెప్పారు ఎన్నో పదవులు చేశాను. అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచే రాజకీయ పదవుల్లో ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్వి తరఫున నేను పట్టణ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అన్ని చేశాను, యూత్ కాంగ్రెస్ చేశాను. అలా అంచెలంచెలుగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఈ మధ్యలో ఒక మాట చెప్పాలి. అదేంటంటే, మార్నింగ్ కూడా నేను చెప్పాను, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే అప్పుడే రాజమండ్రిలో మీ రోటరీ క్లబ్కి యూత్ వింగ్ అయినటువంటి రోటరాక్ట్ అనేటువంటి ఒక క్లబ్ ఉంటుంది. దానికి వ్యవస్థాపక సభ్యుల్లో నేను కూడా ఒకటి. రాజమండ్రిలో ప్రేమదాస్ షరాఫ్ గారు వాళ్ళందరూ ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళందరూ మేమందరం కూడా కలిసి అప్పుడు ఒక రమేష్ కుమార్ చైన్ అని ఒక ఆయన ఉండేవారు. మేమందరం కలిసి వ్యవస్థాపకులుగా రోటరాక్ట్ ఉన్నాం. నేను అందుకే చెప్తుంటాను, చాలా సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో రాజకీయ నాయకుడు అవడంతో పాటు సేవా కార్యక్రమాల్లో చేయాలనేటువంటి ఆలోచన నాకు రోటరాక్ట్ ద్వారానే నాకు అందింది. అదే నన్ను రాజకీయ నాయకుడిగా సేవ చేసేటువంటి వ్యక్తిగా కూడా నిలబెట్టింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నా జీవితంలో రోటరాక్ట్ కూడా ఒక భాగం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రోటరీ క్లబ్ సభ్యుడిగా అయినందుకు మంత్రి పదవులు చేస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి రోటరీ క్లబ్ సభ్యుడిగా నాకు చాలా ఇది ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ మరొక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా టీమ్గా ఏర్పడ్డారో, కొత్తగా ఇన్స్టలేషన్ ద్వారా ఇవాళ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ నా సూచన ఒకటి, మీరు ఏదైతే గత సంవత్సరం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా కొత్త రకాలైనటువంటి కార్యక్రమాల్ని, ఇన్నోవేటివ్గా ఉండేటువంటి కార్యక్రమాల్ని, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేయడానికి మీరు మీ సమయాన్ని ఉపయోగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, జేసీస్ కానీ, మీకు ఇలాంటి క్లబ్బులన్నింటికి కూడా ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన యాక్టివిటీస్ లిస్ట్ ఉంటుంది మీకు. ఆ లిస్ట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. మీకుండే ప్రయారిటీలో రోటరీ ద్వారా ఐ క్యాంప్ పెట్టాలనో, హెల్త్ క్యాంప్ పెట్టాలనో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కొంచెం భిన్నంగా వెళ్ళి అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాం కదా మనం, అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆ బాక్స్ చుట్టూ లోపలే ఉండిపోకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ బయటకు వచ్చి ఇంకొంచెం ఇన్నోవేటివ్గా పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందో, ప్రభుత్వేతర సంస్థలు, మీరు ప్రభుత్వేతర సంస్థలకు వస్తారు. ప్రభుత్వం మేము కలిసి పనిచేసేదానికి ఏదైనా కొత్త ఆలోచనలు చేయగలమేమో అవి కూడా ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీరు ఇన్నోవేటివ్గా చేసేటువంటి కార్యక్రమాలు చిరస్థాయిగా మీ పేరు నిలబడతాయి కనుక ఆ దిశగా కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతూ,
అప్పుడే వెళ్ళిపోతున్నటువంటి టీం వారికి ఘనమైనటువంటి వీడ్కోలు తెలియజేస్తూ, కొత్తగా వస్తున్న వారికి అంతకంటే ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ, రెండు టీములకి కూడా సమానంగా మన యొక్క అభినందన పురస్కారాలని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.